వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బారామతి ఎయిర్ స్ట్రిప్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన సమయంలో విమానం రన్వేను తాకిన వెంటనే అదుపు తప్పి కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో 5గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా అజిత్ పవార్ తో పాటు 5గురు మృతి చెందినట్లు వైద్యులైతే వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఒక విషాదకరమైన ఘటన, ప్రమాదంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి చనిపోవడం చాలా విచారకరమైన సంఘటన. అయితే ఈ విమానాలు క్రాష్ అవ్వడం అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వడం వల్ల నిజంగా చాలా బాధాకరమైన విషయం. పొలిటికల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఎవరైనా సరే ఇలా విమాన ప్రమాదంలోనే చనిపోవడం మనం ఎక్కువగా వింటున్నాం. సో ఈ ఘటన మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ ఈ విమానం లోపాలు సరిగ్గా చూసుకోలేదు, అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయి కూడా, విమానంలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో సరిగ్గా చూసుకోకుండానే దీన్ని తీసుకొచ్చారు అనుకోవచ్చు అంటారు. ఈ ఘటన ఏ విధంగా చూడాలి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందడం ఒక విషాదం. ఆయన మృతికి సంతాపం తెలియజేయాలి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంత పెద్దవారైనా కానీ హోదా లేకపోతే సామాన్యుల పెద్దవారా అనే దాంట్లో నిమిత్తం లేకుండా ప్రాణాలు కోల్పోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం. అందువలన ఇది ఒక యాక్సిడెంట్. అయితే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఏదన్నా ఫాగ్ ఇట్లాంటి కారణంతో ఏమన్నా జరిగిందా, ఏమిటి అనేటువంటిది మనకి విచారణ పూర్తయిన తర్వాత కానీ వెల్లడిగా. అందువలన ఇలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భాల్లో మనం చూసాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళి ఏ విధంగా దుర్మరణం పాలయ్యారో మనం చూసాం. అప్పుడు వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే, కొంతమంది ఇది సరైనటువంటి సమయం కాదు, వాతావరణం బాగలేదని హెచ్చరించినా కానీ వెళ్ళిపోయారు, ప్రయాణించారు అనేటువంటి అప్పుడు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు అనేక ప్రాంతాల్లో ఈ పొగమంచు కావచ్చు, లేకపోతే ఈ కారణంగా సరిగ్గా కనిపించని పరిస్థితులు ఉన్నాయనేటువంటి వాతావరణం వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా క్లియరెన్స్, అధికార యంత్రాంగం ఏ విధంగా క్లియరెన్స్ ఇచ్చింది అనేటువంటిది మనకి ఇంకా తెలియదు. బారామతి ఎయిర్ స్ట్రిప్ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో బయలుదేరినటువంటి సమయంలో కావచ్చు, మరి అలాంటి హెచ్చరికలు అధికారులు చేశారా లేదా? వాటిని విమాన సిబ్బంది ముఖ్యంగా, సరే రాజకీయ నాయకులు అంటే పర్లేదులే పొనుమని అంటారు వాళ్ళు, కానీ సిబ్బంది ఖచ్చితంగా దానికి వాతావరణం సరిగ్గా లేకపోయేట్లయితే కుదరదని చెప్పేసి చెప్పాలి. మరి అటువంటిది ఏమన్నా జరిగిందా లేదా, అసలు ఏం జరిగింది అనేటువంటిది మనకి ఇంకా వివరాలు వెల్లడైతే తప్ప దాని గురించి తప్పిదం ఎవరిది, సాంకేతిక లోపమో, పైలట్ లోపమో, లేకపోతే విమాన కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ లోపమో అనేటువంటిది మనం చూడాలి. అంటే ఎక్కువగా కీలక నేతలు ప్రయాణం చేసేటప్పుడు భద్రతా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడం ఉంటుంది. కానీ ఇక్కడ మనం భద్రతా లోపంగా కూడా చూడవచ్చు అంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా ఆ కోణంలో కూడా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే భద్రతా లోపమా, లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే ఏం పర్లేదులే మనం వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక భరోసానా, లేకపోతే అతి విశ్వాసమా, ఏది ఏమిటి అనేటువంటిది ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత మనకి అందులో కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఎందుకంటే ల్యాండ్ క్రాష్ అయ్యే ముందు పైలట్లు ఏం మాట్లాడారు, పైలట్లకి ఏ విధమైనటువంటి సమాచారం వచ్చింది ఏమిటి అనేటువంటిది అది గనక వెల్లడైన తర్వాత మాత్రమే ఏం జరిగిందనేది మనం స్పష్టంగా చెప్పగలం. అందువల్ల విమాన ప్రమాదాలు అనేటువంటివి సామాన్యులైనా లేదా అసామాన్యులైనా కానీ ప్రమాదాలే. అది ఒక ప్రముఖుడి ప్రాణం పోయినా
ఒక సామాన్యుడి ప్రాణం పోయినా కానీ రెండింటిని మనం ఒకే విధంగా చూడాలి తప్ప మరొక విధంగా కాదు. ఎందుకంటే ప్రముఖుడైనంత మాత్రాన ప్రాణం చనిపోయిన తర్వాత ఏం విలువే ఉండదు కదా. అందుకని నిజంగానే ఒక ఘోరమైనటువంటి విషాదం ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది. మరి ఈయన మరణం తర్వాత ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలకి వాటికి దారితీస్తుందనేటువంటిది మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి సమయం కాదు, కానీ ఖచ్చితంగా తక్షణమే వచ్చేటువంటి ఎజెండా అదేగా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ఆకస్మిక మరణం ఎలాంటి శూన్యతను సృష్టిస్తుంది అనుకోవచ్చు అంటారు, ప్రత్యేకించి ఎన్సీపీ పార్టీలో? ఇప్పుడు ఎన్సీపీ రెండు ముక్కలైంది. శరద్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ, అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ, వీళ్ళిద్దరు కూడా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలిపారనేటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిజానికి రెండు వర్గాలకు కూడా నాయకత్వం లేమి అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తా ఉంది. శరద్ పవార్ కి వయసు మీద పడటం, అజిత్ పవార్ దుర్మరణం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ పార్టీలలో ఉన్నటువంటి చదువుకొని నాయకత్వం కానీ కేడర్ కానీ ఏ విధమైనటువంటి రాజకీయ వైఖరి తీసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో చెప్పుకొస్తుంది. అందుకని నేను అనుకోవటం అజిత్ పవార్ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీజేపీ తోటి ఏదో విధంగా సేల్ కావడం తప్ప వాళ్ళకి మరొక ప్రత్యామ్నాయం లేదు. అదేవిధంగా మిగిలినటువంటి పరిణామాలు అంటే వాటితో విలీనం అవుతారా లేకపోతే ఎన్సీపీగానే గుర్తింపును కొనసాగిస్తూ ఉంటారా అనేటువంటిది చూడాలి. ఓకే, అజిత్ పవార్ రాజకీయ ప్రయాణాన్ని ప్రజలు ఎలా గుర్తు చేసుకుంటారనుకోవచ్చు? అజిత్ పవార్ రాజకీయ ప్రయాణంలో బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి. అందువలన సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి భావజాలం కావచ్చు లేకపోతే మానసిక స్థితిని బట్టి చనిపోయిన వాళ్ళ పట్ల సహజంగానే సానుభూతి ఉంటుంది. అయితే ఇది యాక్సిడెంట్ లో చనిపోయారు కనుక సానుభూతి ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ తర్వాత అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు లేదా పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారు అనుసరించేటువంటి వైఖరి ఏమిటనేటువంటి దాన్ని బట్టి జనం ఎన్సీపీ నాయకత్వం గురించి వాళ్ళు అనుసరిస్తారు. ఎందుకంటే అజిత్ పవార్ ఆయన గతం ఇంకా ఈ రోజు నుంచి గతం గురించి పెద్దగా మన వాళ్ళు విమర్శించడం లేకపోతే దానివల్ల ఏ ప్రయోజనం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది మనం గీట్రాయిగా చూడాలి. ఓకే, ప్రస్తుతం ఎన్సీపీ భవిష్యత్ దిశ మరి నెక్స్ట్ ఎవరి చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? చూడాలి. ఎందుకంటే ఎన్సీపీ రెండు వర్గాలు కూడా కుటుంబ నేపథ్యం నుంచే ఉన్నటువంటివి. అందువల్ల ప్రాంతీయ పార్టీ అది. రెండు వర్గాలు కూడా ప్రాంతీయ పార్టీలు ఇటీవల కాలంలో ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి అగ్రనాయకుడు మరణించిన తర్వాత ఆ పార్టీ ఏమైంది ఏమిటి అనేటువంటిది ఇటువంటి పరిస్థితి బహుశా ఏ రాజకీయ పార్టీకి ఎదురుగాను. వారసులు ఉన్నారు, మరి అజిత్ పవార్ వారసులు ఎవరైనా యాక్టివ్ గా ఉన్నారా అనేటువంటిది మనం చూడాల్సి. ఎందుకంటే ఇప్పటి వరకు అజిత్ పవార్ వారసులు ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు, లోకేష్, కేసీఆర్, కేటీఆర్, కరుణానిధి, మన స్టాలిన్, ఇట్లా ఒక లైన్ ఉండటం అనేది మనం గతంలో చూసాం. ఇప్పుడు మరి అజిత్ పవార్ కుటుంబ సభ్యుల్లో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారంగానే, అంటే ఇప్పుడు ఈ సందర్భంగానే కాదు, గత అజిత్ పవార్ నాయకత్వంలో పార్టీ చీలిక ఇవన్నీ చేరినప్పటి నుంచి మరొక ప్రత్యామ్నాయ నాయకుడు ఆ కుటుంబం నుంచి కానీ లేదా మరొకరు ఉన్నట్టు కానీ ఎక్కడ మనకి సరైనటువంటి సమాచారం కూడా లేదు. అందుకని ఇప్పుడు ఎవరైనా ఎమర్జ్ అవుతారా అజిత్ పవార్ కుటుంబం నుంచి అనేటువంటిది చూడాలి. రెండోది, అజిత్ పవార్ కుటుంబం ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది మనకి ఇంకా స్పష్టంగా రాలేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మహారాష్ట్రకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ
అజిత్ పవార్ స్థానాన్ని భర్తీ చేయడానికి, అంటే ఈయన లేని లోటు భర్తీ చేయగల శక్తి మరొక పర్సన్కి ఎవరైనా ఉన్నారనుకోవచ్చు అంటారు అందులో, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కాకుండా పార్టీలో? ఇప్పటి వరకు అయితే అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అజిత్ పవార్ అనేటువంటి నాయకుడికి ఉన్నటువంటి స్టేచర్ గాని, లేదా అతని అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అంత బలమైన వాళ్ళుగా ఎవరు కనపడరు. అందుకని నేను అనుకోవటం బీజేపీకి వాళ్ళు సరెండర్ కావటం మీద మరొక దారి లేదు. అటువంటి సరెండర్ అయినటువంటి పరిస్థితుల్లో మరొకళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నుంచి ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఎవరైనా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వస్తే అది వేరే అంశం. కానీ ఇప్పుడైతే అలాంటి ప్రత్యామ్నాయం ఎవరు కనపడలేదు. అంటే ఆ పార్టీ తరపు లేరు, కానీ నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారు ఎక్కువ ఒకవేళ ఉంటే? అది చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే ఒక ముఖ్య నాయకుడు మరణించిన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీలో ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చి ఎవరికైనా మేము డిప్యూటీ సీఎం ఇస్తాము మీరు తెచ్చుకోండి అంటే పవర్ స్ట్రగుల్ జరుగుతుంది. ఆ పవర్ స్ట్రగుల్లో ఎవరు ఎమర్జ్ అవుతారు, ఎవరు ఏమిటి అనేటువంటిది ఒకటైతే వాళ్ళని స్వీకరించడానికి బీజేపీ, అదేవిధంగా శివసేన, షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన సిద్ధంగా ఉంటాయా లేదు, ఇలా అనేక లెక్కలు తేలాల్సి ఉంటుంది. అందుకని దాని గురించి మనం ఇప్పుడే ఊహాగానాలు చేయడం కూడా తొందరపాటు అవుతుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను.